ఇస్లాంపూర్ గ్రామంలో సర్పంచ్ జంగం సుకన్య రమేష్ నూతన అంబులెన్స్ను ప్రారంభించారు. ఇస్లాంపూర్ గ్రామంలో సర్పంచ్ జంగం సుకన్య రమేష్ నూతన అంబులెన్స్ను ప్రారంభించారు. అనారోగ్యానికి గురైన వారిని ఆసుపత్రికి తరలించేందుకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తన సొంత ఖర్చులతో అంబులెన్స్ వాహనాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని గ్రామ సర్పంచ్ సుకన్య రమేష్ తెలిపారు. మేడ్చల్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ గ్రామంలో 2 సంవత్సరాల నుండి కరోనా సమయంలో అనారోగ్యం పాలైన వారిని తన సొంత కారులో తరలించడం జరిగిందని, కొంతమందికి ఆక్సిజన్ సమస్య ఏర్పడడంతో ఆ సమస్యను అధిగమించేందుకు నూతనంగా తన సొంత ఖర్చులతో 2 లక్షల వ్యయంతో అంబులెన్స్ను కొనుగోలు చేయడం జరిగిందన్నారు. గ్రామంలో అనారోగ్యంకు గురైన వారు ఈ అంబులెన్స్ వాహనాన్ని వినియోగించుకోవాలని గ్రామ సర్పంచ్ సుకన్య రమేష్ కోరారు. గ్రామంలో అంబులెన్స్ ఏర్పాటు చేయడం వల్ల గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. తూప్రాన్ మండల్ ఇస్లాంపూర్ గ్రామంలో మా రమేష్ సర్పంచ్, సురేందర్ రెడ్డి వీళ్ళందరూ కలిసి మంచి కార్యక్రమాలు చేస్తుర్రు. అందరికి ఎవరికి బీమారు వచ్చినా వాళ్ళ సొంత కార్లో వేసుకపోవడం కష్టమైందని ఒక అంబులెన్స్ తీసుకొచ్చి అందరికి మన ప్రజల గురించి సేవ చేస్తానికి రమేష్ మంచి కష్టపడుతుండు. సుకన్య రమేష్, రాజిరెడ్డి, సంతోష్ రెడ్డి మేము అందరం కలిసి ప్రజలందరూ సురేందర్ రెడ్డి వాళ్ళందరూ సహకారాన్ని వచ్చి మంచి జరుగుతుందని. ఇస్లాంపూర్ గ్రామంలో తూప్రాన్ మండల్ ఇస్లాంపూర్ గ్రామస్తులం అందరం కలిసి చాలా రోజు ఒక 10 రూపాయలు పెట్టి డబ్బా కొనుక్కుంటారు అని చెప్పేసి నీల వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది. తుమ్మ సత్యనారాయణ పెద్దనాయన వాళ్ళ భార్య పేరు మీద, అదే మన్మడి పేరు మీద పెట్టడం జరిగింది. నిన్న ఓపెన్ అయింది. ఫ్రీగా డబ్బా తీసుకొని పోవచ్చు నీళ్ళు అవసరం ఉంటే. నిన్న ఓపెన్ అయింది కాబట్టి అదే సందర్భంగా మనకు అంబులెన్సు ముందు మనము 4 ఏళ్ళు ఇప్పుడు దాదాపుగా మాకు దిగిపోయే టైం వచ్చింది కాబట్టి 5 ఏళ్ళ నుంచి వెళ్ళి మాకు కరోనా అప్పటి నుంచి వెళ్ళి వార్డు నంబర్లు కుంట రవీందర్ గారు, మరి అదేవిధంగా స్వామి గారు, భిక్షపతి గారు, చాలామంది మాకు శ్రీశైలము వీళ్ళు ఎన్నంటూ ఉంటూ ఎంపీటీసీ గారు ఆపత్తిలో ఉండి కాలరా తీసుకపోతే ఆటో వచ్చిన సందర్భాలలో ఇట్లా ఉన్నాయి. మరి ఆటో ఒత్తనికి ఇట్లా ఇబ్బంది అవుతుందని చెప్పేసి కరోనా టైంలో ఇట్లా ఇబ్బందులు అయినాయి. ఆ ఫ్యామిలీ వాళ్ళ కుటుంబం రాకున్నా కానీ నిరంతరం కుంట రావన్న కానీ ప్రతి ఫోన్ చేయగానే వచ్చి మన హాస్పిటల్ తీసుకొని ఆ కాలరా ఇబ్బంది ఉన్నా కానీ తీసుకొని పోయి ఇబ్బంది అవుతుందని చెప్పేసి అంబులెన్స్ తేవడం జరిగింది. మరి అదేవిధంగా అంబులెన్స్లో ఎలాంటి ఛార్జీలు లేవు, ఎలాంటి హాస్పిటల్లో కమిషన్ కానీ ఎలాంటిది లేదు. అది జరగని పని. ఇంకోటి ఏంటంటే ఎవరైనా ఇప్పుడు ఎవరికి ఇబ్బంది ఉందో ఇంటికాడ సమస్యలు ఆపత్తి వచ్చింది కాబట్టి డీజిల్ పోసుకొని పోవాలి, డ్రైవర్ బతించుకోవాలి. కిరాయి అనేది లేదు. ఎలాంటి వాళ్ళ ఇష్టం వచ్చిన హాస్పిటల్ పోవచ్చు, ఏ హాస్పిటల్ ఇష్టం ఉందో ఆ హాస్పిటల్ పోవచ్చు. మరి ఎంతో చాలా కష్టపడి కాలరానే తీసుకుపోయినాం. ఇన్ని రోజులు చాలా ఇబ్బందులు జరిగినాయి కాబట్టి ఆ తీసుకుపోతున్నాం ఇట్లా యాక్సిడెంట్ అయి చనిపోతుంటే అంత స్పీడ్ కొట్టితే ఇబ్బంది అవుతుందని చెప్పేసి అంబులెన్స్ తీసుకున్నాము. ఎస్పీ నుంచి పర్మిషన్ ఇట్లా తీసుకున్నా. మా అమ్మ పేరు మీదనే అది అంబులెన్స్ రిజిస్ట్రేషన్ అయింది. మా అమ్మ పేరు మీదనే రిజిస్ట్రేషన్ అయింది అంబులెన్స్. ఎలాంటి ఇబ్బంది లేదు, పర్మిషన్ ఉంది. ఆల్రెడీ 10-15 రోజులు ఆక్సిజన్ ఇట్లా పెట్టిస్తున్నాను. దయచేసి ఎవరికి ఏమి ఇబ్బంది ఉన్నా కానీ ఫోన్ కాల్ చేయండి. మల్లేష్ డ్రైవర్కి ఇట్లా చాలా కష్టపడ్డాడు. పేషెంట్లను ఎత్తుకొని పోయిండు. వికలాంగుడు పాపము, ఆయన చాలా బాధపడ్డాడు. నిమ్స్ కానీ యశోద కానీ ఎక్కడెక్కడ తీసుకుపోయిన రోజులు ఉన్నాయి. కాలరా ఇట్లా చాలామందిని ఆ మల్లేష్కి ఇట్లా డ్రైవర్కి ఇట్లా కష్టపడ్డాడు. డ్రైవర్కు ఫోన్ చేయాలి, ఫోన్ నంబర్లు ఉన్నాయి. ఆ డ్రైవర్ ఫోన్ నంబర్ కలవకపోతే నిరంతరం 24 గంటలు విలేజ్లో ఉంటున్నాం కాబట్టి నేను విలేజ్కి వస్తే ఇట్లా ఇంటికి వస్తే ఇట్లా అందుబాటులో ఎప్పటికుంటాము. అంబులెన్స్ విలేజ్లో ఉంటుంది. దయచేసి ఎవరైనా ఫోన్ నంబర్ ఇట్లా ఉన్నాయి, మల్లేష్కు ఫోన్ చేయాలి, వడ్డపల్లి మల్లేష్కు. అదేవిధంగా కింది నంబర్ నాది ఉన్నది. ఒకవేళ వడ్డపల్లి మల్లేష్ కలవకపోతే నాకు చేయగలరని కోరుకుంటున్నాను. ఇస్లాంపూర్ గ్రామ సర్పంచ్ సుకన్య రమేష్ గారికి అంబులెన్స్ చాలా ఇబ్బంది ఉందని, కరోనాలో చాలా మా కాలరా ఇబ్బంది కష్టపడి అంబులెన్స్ గురించి ట్రై చేసినాము. కరోనాలో కూడా ఈ రాత్రి అనక పగలనక తీసుకుని మా సొంత డబ్బులతోటి విషయంలో అంబులెన్స్ తేవడం జరిగింది. గ్రామ ప్రజలు ఉపయోగపడతారని తెలియజేసుకుంటున్నాం. ఇస్లాంపూర్ గ్రామంలో మా సర్పంచ్ సుకన్య రమేష్ గారు ఏర్పాటు చేసినటువంటి అంబులెన్స్లో మా గ్రామ ప్రజలు చాలా సంతోషంగా అభినందిస్తున్నారు. ముఖ్యంగా ఏ సర్పంచ్ కూడా ఇన్ని రోజులు చేయనటువంటి సేవ
తను మా గ్రామంలో ప్రతి ఒక్క మనిషికి ఏ ఆపద వచ్చినా తన సొంత కారులో సొంత డబ్బులు పెట్టుకొని ప్రతి హాస్పిటల్ తిరిగి చూపించిండు. ఆ ఇబ్బందులను చూసి ఈరోజు స్వతహాగా తన ఖర్చులతోని, ఊరు ప్రజల సహకారంతో, వార్డు మెంబర్ల సహకారంతో తను సొంతంగా ఒక అంబులెన్స్ ఉండాలి మా ఊరిలో ప్రతి వాళ్లకు ఆపద టైంలో ఉపయోగపడుతున్న ఉద్దేశంతో స్వతహాగా తను ఖర్చు పెట్టుకొని ఒక అంబులెన్స్ తీసుకొచ్చి ఇస్లాంపూర్ గ్రామంలో పెట్టడం జరిగింది. దానికి అన్ని విధాల ప్రతి ఒక్కరికి ఎలాంటి ఛార్జీలు లేకుండా ప్రతి ఒక్కరికి సహకారం అందించాలనే ఉద్దేశంతోనే, ముఖ్య ఉద్దేశంతో సర్పంచ్ సుకన్య రమేష్ గారికి మా ఊరు తరఫున, మా ప్రజల తరఫున మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.